అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. నారా లోకేష్ గారి స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉందని చెప్పుకోవాలి. ఆయనకి సలహాలు ఎవరిస్తున్నారో మరి ఆయన సొంత సలహాల సొంత నిర్ణయాలో తెలియట్లేదు కానీ చాలా డిఫరెంట్ గా చాలా ఫ్రెండ్లీ వాతావరణంతో చాలా కొత్తగా చూస్తున్నట్టు ఉంది ఆయన ప్రవర్తన, ఆయన తీరు. ఎందుకంటే ఇటీవల బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మచిలీపట్నం కావచ్చు, అనకాపల్లి కావచ్చు, చిత్తూరు కావచ్చు, గుంటూరు, విజయవాడ కావచ్చు, పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కూటమి నాయకులు అందరినీ కూడా పిలిపించి ఆత్మీయ సమావేశం అని, అలాగే ఆత్మీయ విందు అని చెప్పుకోవచ్చు, ఇంకా లేదంటే లోకేష్ విత్ డిన్నర్ అనేసి అలాగా ఏదని చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళందరితో వాళ్ళ ఫ్యామిలీ అందరితో కూటమి నాయకులు అందరి ఫ్యామిలీతో కలిసి ఆయన డిన్నర్ చేయడం అనేది చాలా కొత్తగా చాలా డిఫరెంట్ గా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనము గడిచిన ప్రభుత్వంలో కనీసము సీఎం గారి అపాయింట్మెంట్ దొరికేదే కష్టమైంది అని అక్కడ వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచే మనం చాలా వరకు విన్నాము. ఇక్కడ డిఫరెంట్ గా లోకేష్ గారి ఇంటికి పిలిపించి ఉండవల్లిలోని తన నివాసానికి పిలిపించుకొని వారికి భోజనాలు వడ్డించి ఆయనే దగ్గరుండి ప్లేట్లు ఇచ్చి భోజనాలు వడ్డించి వారితో చాలాసేపు గడిపి వారి పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు, అలాగే వారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండాలి ఏందనేసి వారందరికీ దిశానిర్దేశం చేస్తూ వారితో కలిసి మెలిసి వారి ఇంటిలో అన్న లేదా తమ్ముడు, వారి బాబాయ్ మన ఇంటిలో ఎలాగైతే ఉంటామో ఆ విధంగా పలకరిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి కూటమి నాయకులు అందరితోనూ కలిసిపోవడము నాకైతే చాలా కొత్తగా అనిపించేసింది. ఆయన స్టైలు, ఆయన తీరు చూస్తే ఈ విధంగా నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలే. చాలా వరకు విందు భోజనాలు రాజకీయ నాయకులు పెట్టిస్తుంటారు కానీ ఫ్యామిలీ అందరితో, చిన్న పిల్లల కాటి నుంచి పెద్ద వాళ్ళ వరకు ఫ్యామిలీ అందరినీ పిలిపించి ఈ విధంగా అనేది చాలా కొత్త అని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా అక్కడి విందుకు వచ్చినటువంటి మహిళలందరికీ కూడా మంగళగిరి చేనేత పట్టు చీరలు, ఆ బ్రాండ్ని ఆయన మంగళగిరి బ్రాండ్ని ఎక్స్పోజ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి లోకేష్ గారు అక్కడికి వచ్చినటువంటి నాయకులతో ఆయన ప్రవర్తన ఎలాగుంది ఏంది ఒకసారి చూద్దాము. ఈ విధంగా వారికి దగ్గరుండి ప్లేట్లు ఇచ్చి మరి వారికి వడ్డించి కూటమి నాయకులకి ఆయన ఆత్మీయ సమావేశంలో ఈ విధంగా పలకరిస్తూ చాలా అన్యోన్యంగా సొంత ఫ్యామిలీ కన్నా కూడా ఎక్కువగా వారందరితోనూ కలిసిపోవడం నాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది. వీళ్ళంతా కూటమి నాయకులే, ఈయన జనసేన ఎమ్మెల్యే. ఎంతో సరదాగా మొత్తం ఆల్ మహిళా నాయకురాలు వీళ్ళంతా మంగళగిరి చీరలను వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ. సీఎం రమేష్ గారు జనసేన ఎమ్మెల్యేనా వాళ్ళ ఫ్యామిలీతో, హోంమంత్రి అనిత గారు ఆమెకి పట్టు చీర ఇస్తున్నటువంటి ఈయన చిత్తూరు ఎమ్మెల్యే. మొత్తం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ వచ్చినటువంటి వారి ఫ్యామిలీలందరికీ కూడా పట్టు చీరలు దగ్గరుండి ఇస్తున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ. కొనతాల రామకృష్ణ గారు జనసేన ఎమ్మెల్యే అయిన, సీఎం రమేష్ గారు, ఇలా అందరితో కలిసి ఒక ఫ్యామిలీతో ఒక ఏదైనా ఎక్కడైనా ట్రిప్ వెళ్ళినప్పుడో లేదంటే ఇంట్లో పండగ వాతావరణము మాదిరి ఈయన అందరినీ పిలిపించి ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రతిరోజు 2 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కూటమి నాయకులందరినీ పిలిపించి ఈ విధంగా వారికి ఆత్మీయ సమావేశాలు చేస్తారనేసి చెప్తున్నారు. ఈ విధంగా దగ్గరుండి మరీ ప్లేట్లు ఇస్తూ కూటమి ఎమ్మెల్యేలకి ఈయన
తాత సీఎం, ఈయన తండ్రి సీఎం, కానీ ఆయనలో ఎటువంటి గర్వం లేకుండా కేవలం ఒక తెలుగుదేశం కార్యకర్త లాగా ప్రవర్తిస్తూ అందరితో కలిసిపోయి ఎంత ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్ లాగా, ఇంట్లో తమ్ముడు లాగా, బాబాయ్ లాగా ఈ విధంగా కలిసిపోవడం అయితే ఒక సీఎం కొడుకు నేనైతే ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, ఆయనతో కూడా బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు లోకేష్ గారు. ఈ విధంగా వచ్చినటువంటి వాళ్ళ ఫ్యామిలీలతో చాలా ఆప్యాయంగా వారిని హగ్ చేసుకొని మరీ ఇన్వైట్ చేస్తూ వారిని పలకరిస్తూ వచ్చిన వారికి విందు భోజనాలు ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు ఇవన్నీ. ఈ విధంగా లోకేష్ గారు చాలా కొత్తగా డిఫరెంట్గా రాజకీయాలు చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈయనకి మంచి భవిష్యత్తు ఉంటుందనేసి ఈ విధంగా లోకేష్ గారు కొత్త ట్రెండ్ శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి రాజకీయాల్లో నేనైతే ఎక్కడ చూడలేదు. ఇది రాజకీయం అని చెప్పడానికి లేదు, కాకపోతే ఇదొక కొత్త ఒరవడి శ్రీకారం చుట్టాడనేసి చాలా మంది నాయకులు చెప్పుకుంటూ వచ్చారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రానున్న రోజుల్లో ఈయనకైతే మంచి భవిష్యత్తు ఉందనేసి కూటమి నాయకులు చెప్తున్నారు. కేవలం టీడీపీ నాయకులే కాకుండా జనసేన కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, రెండు పార్టీల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా లోకేష్ గారు చేసినటువంటి ఇలాంటి ప్రయోగాలు చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నాయి. అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే ఎక్స్ వేదికగా కూడా ఆయన దృష్టికి వచ్చినటువంటి సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరుండి మరి ఆ సమస్యను క్లియర్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనము ఇదివరకే చూసాము. ఇంకా చెప్పుకుంటూ పోతే డైరెక్ట్ గా ఆయన కలిసి పలాని సమస్య ఉంది అని చెప్పినా కూడా వెంటనే దానికి సంబంధించినటువంటి అధికారులకు ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూడా ఎప్పటికప్పుడు ఆ సమస్యను క్లియర్ చేసినటువంటి మనం కొన్ని విషయాలు కూడా చూసాము. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రానున్న రోజుల్లో లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అవుతాడనేసి కూటమి నాయకులు కాకుండా మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చాలా మంది అంటున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆయనకి ఎటువంటి గర్వం లేకపోగా చిన్న పిల్లాడి మనస్తత్వంతో ఈ విధంగా లోకేష్ గారు చేసినటువంటి ఈ విందు కార్యక్రమాలు చాలా సక్సెస్ అయ్యాయి. ఇంకా ఇప్పుడు కేవలం 4-5 పార్లమెంటు పరిధి అయిపోయినాయి. ఇంకా మొత్తం రాష్ట్రం అంతా కూడా జరుగుతుందని చెప్తున్నారు. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.